తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకల ఒక్కటైన తరతరాల చరిత్రగల తల్లి నీరాజన తరతరాల చరిత్రగల తల్లి నీరాజన అస్మిల భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన వైవిధ్యమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి హాత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిధితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే ఆనందానికి మూలం. జై హింద్. పేరు ఎం తారక్ శ్రీపతి. 7వ తరగతి నుంచి అంతర్జాతీయ వార్తలు తీసుకొచ్చాను. అంతర్జాతీయ వార్తలు: ఇజ్రాయెల్లో పాలస్తీనియన్ పట్టుబడిన హింస మరియు దుర్వినియోగాన్ని ఎదుర్కొన్నాడని ఒక నివేదిక పేర్కొంది. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. ఈరోజు జాతీయ వార్తలు మీ ముందుకు తీసుకొచ్చాడు కే జయసింహ. 7వ తరగతి టోపాస్ నుంచి. జాతీయ వార్తలు: కేరళలోని వాయనాడ్లో కొండ చర్యలు విరిగి పడడంలో రాత్రికి రాత్రి వందలాది మంది సమాధి అయ్యారు. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు రాష్ట్రీయ వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది సిద్ధార్థ్ రెడ్డి. 7వ తరగతి టోపాస్ నుంచి. రాష్ట్రీయ వార్తలు: శ్రీశైలం ప్రాజెక్టులో 10 గేట్లు ఓపెన్ అయినాయి. ధన్యవాదం. ఈరోజు క్రీడా వార్తలు మీ ముందుకు తెచ్చింది కె శివకృష్ణ. 7వ తరగతి టోపాస్ నుంచి. క్రీడా వార్తలు: థర్డ్ T20 ఇండియా వర్సెస్ శ్రీలంక. ఇండియా 2 వికెట్లతో గెలుపు పొందింది. ధన్యవాదాలు. అందరికి శుభోదయం. నా పేరు మల్లికార్జున్. 7వ తరగతి నుండి సూక్తి తీసుకొచ్చాను. సూక్తి: దేవుడు మనలో ఒకరిని మాత్రమే ప్రేమిస్తున్నట్లుగా మనలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దేవుడు మనలో ఒకరిని ప్రేమిస్తున్నట్లుగా మనలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ధన్యవాదాలు. కొత్త పదం మీ ముందుకు తీసుకొచ్చాడు కె రంజిత్ కుమార్. 7వ తరగతి క్లాస్ నుంచి. కొత్త పదం: అదృష్టం అంటే సౌభాగ్యం. అందరు నాతో పాటు పలకండి. అదృష్టం అంటే సౌభాగ్యం. ధన్యవాదాలు. Today I am saying to few instruction. First thing, you have to be in discipline. Second, you have to be in neat and nice. And third, when you are coming out of the class, we should have to off lights and fans. Fourth thing, when you are coming after dispersal, you have to close all windows. Thank you. My name is Handika. I am from grade 7 Topaz. Today I am saying about my school. School is I like SR Vidyaniketan school because in this school studies will be so nice and education, discipline. I enjoy
enjoy studying and curricular activities. Thank you. I am Meenakshi of grade 10 Jasper. Today I am going to say one story. There was one mother and his son. Her son was 7 years old. He always irritates his mother, so mother gave one task. Mother tore world map into pieces and she gave the son to solve it. But son solved in 5 minutes. But he gave Virat Kohli photo. Mother said that I gave you world map, no? You gave me Virat Kohli, but backside of that world map is there. In this moral is, if we'll see problems in one way we can't solve, but we will see in another way we can solve. Thank you.